ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ కోఇన్సిడెన్స్. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ కోఇన్సిడెన్స్. మీరు ఒకసారి ఆలోచించండి సార్, కోఇన్సిడెన్స్ అంటే ఏంటంటే సపోజ్ గా ఇక్కడ మీరు చూడండి, సపోజ్ గా టైం ఇప్పుడు రైట్ క్లోజ్ టు 10 అవుతుంది. ఈ మినిట్ హ్యాండ్ అనేది సపోజ్ గా 8 దగ్గర ఉందనుకోండి, ఈ 8 నుంచి 9కి వస్తుంది, 9 నుంచి 10కి వస్తుంది. అంటే అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ రెండు ఏదో ఒక టైమింగ్ దగ్గర కలుస్తాయి. ఆ టైమింగ్ ఏంటి? ఈ కోఇన్సిడెన్స్ టైమింగ్. కోఇన్సిడెన్స్ టైమింగ్ ఏంటంటే యాంగిల్ 0 degrees. ఒక దాని మీద ఒకటి ఉంటుంది, యాంగిల్ 0 degrees. కోఇన్సిడెన్స్ టైమింగ్ అంటే యాంగిల్ 0 degrees. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్, ప్రతి దానికి ఫస్ట్ కాన్సెప్టే వి విల్ డిస్కస్. కాన్సెప్ట్ ఇది యాక్చువల్ గా క్లాక్స్ అనేది, ఈ క్లాక్ అనేది సర్క్యులర్ రేసెస్ యొక్క కాన్సెప్ట్ యొక్క డెరివేటివ్. క్లాక్స్ అనేది సర్క్యులర్ రేసెస్, సర్క్యులర్ రేసెస్ కాన్సెప్ట్ నుంచి వచ్చింది. సర్క్యులర్ రేసెస్ నుంచి అయిన డెరివేటివ్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఇక్కడ చూడండి సార్, సపోజ్ గా స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. ఈ కాన్సెప్ట్ నేను డెఫినెట్ గా యూజ్ చేయొచ్చు. 12 దగ్గర అవర్ హ్యాండ్ ఉంటే అది కొంచెం దూరం వెళ్తుంది, కొంత టైంలో కొంత దూరం వెళ్తుంది. కాబట్టి మనము అవర్ హ్యాండ్ స్పీడ్ కనుక్కోవచ్చు. కాన్సెప్ట్ చూడండి, మొత్తం మనకు గడియారంలో 12 గంటలు ఉన్నాయి. మొత్తం మనకు గడియారంలో 12 గంటలు ఉన్నాయి. ఈ మొత్తం గడియారంలో మనకు 12 గంటలు ఉన్నాయి. ఈ 12 గంటలు టోటల్ ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? 60 డివిజన్స్ ఉన్నాయి. ఇది చూడండి సార్, మీకు టోటల్ గా మొత్తము 12 గంటలు ఉన్నాయి. ప్రతి దానికి ఇక్కడ మీరు మిగతా వాచ్ లో 5 డివిజన్స్ ఉంటాయి. 12 నుంచి 1కి 5, 1 నుంచి 2కి 5. సో మొత్తం 12 గంటల్లో మనకు ఎన్ని డివిజన్స్ ఉంటాయి? 60 డివిజన్స్ ఉంటాయి. 12 గంటలు 60 డివిజన్స్. 12 గంటలు 60 డివిజన్స్. టోటల్ 12 గంటలకు వెళ్ళాలి అని అంటే మనము మొత్తం మూవ్ అవ్వాల్సిన డివిజన్స్ 60 డివిజన్స్. 12 hours ఈజ్ 60 డివిజన్స్. 12 గంటలకు మనం వెళ్ళాల్సింది 60 డివిజన్స్. అంటే గంటకు మనం వెళ్ళాల్సింది 5 డివిజన్స్. గంటకు మనం వెళ్ళాల్సింది 5 డివిజన్స్. గంటకు మనం వెళ్ళాల్సింది 5 డివిజన్స్. స్పీడ్ ఈక్వలెంట్ టు స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్. డిస్టెన్స్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై. గంటకు ఎన్ని డివిజన్లు వెళ్తుంది? 5 డివిజన్లు వెళ్తుంది. గంట అంటే 60 నిమిషాలు. గంట అంటే 60 నిమిషాలు. అంటే దీని స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఎంత? 1/12 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఎంత? 1/12 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ గంటకి ఎంత వెళ్తుంది? 5 డివిజన్స్కి వెళ్తుంది. స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఒక్కొక్క మినిట్ కి ఒక్కొక్క డివిజన్కి వెళ్తుంది. కాబట్టి ఇది 60 డివిజన్స్. ఒక్కొక్క మినిట్ కి ఒక్కొక్క డివిజన్ వెళ్తుంది. అంటే ఇది ఎంత అవుతుంది? 1 డివిజన్ పర్ మినిట్. 1 డివిజన్ పర్ మినిట్. క్లాక్ తీసుకుంటే దేని స్పీడ్ ఎక్కువ ఉంది సార్? స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఈజ్ 1/12 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఈజ్ 1 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ అనేది స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ కి చాలా ఎక్కువగా ఉంది. అంటే అవర్ హ్యాండ్ స్లోగా మూవ్ అవుతూనే ఉంటే మినిట్ హ్యాండ్ ఫాస్ట్ గా వచ్చి కోఇన్సిడెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ రెండు సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ రెండు సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. సేమ్ డైరెక్షన్. అవర్ హ్యాండ్ ఇట్లా వెళ్తే మినిట్ హ్యాండ్ కూడా ఇట్లా వెళ్తుంది. అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ రెండు సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతే టైమ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై S1 మైనస్ S2. టోటల్ డిస్టెన్స్ ఎన్ని డివిజన్లు ఉన్నది? 60 డివిజన్లు ఉన్నది. స్పీడ్ ఎంత? 1 - 1/2. సో టైమ్ ఈక్వలెంట్ టు
60/11/12 అంటే 720/11 అంటే 65 5/11 నిమిషాలు అంటే గంట 5/11 నిమిషాలు. అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ రెండు మీట్ అవ్వాలి అని అంటే వాళ్ళు ట్రావెల్ చేయాల్సిన టైం 1 hour 5/11 minutes. 1 hour 5/11 minutes. ఐ హోప్ ఈ కాన్సెప్ట్ క్లియర్ గా ఉందనుకుంటా. మొత్తం 12 గంటలు 60 డివిజన్స్, 12 గంటలు 60 డివిజన్స్, గంట 5 డివిజన్స్. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఈజ్ డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అనేది అది 5 డివిజన్స్, 5/60. 1/12 divisions per minute. Speed of hour hand is 1/12 division per minute. Speed of minute hand is 1 division per minute. Time equivalent to D/S1 minus S2. Time equivalent to D/S1 minus S2. 60/1 minus 1/12. 720/11. 720/11 అంటే ఎంత? 65 5/11 minutes. 65 5/11 minutes. 65 5/11 minutes is 1 hour 5/11 minutes. Hour hand and minutes hand. Ganta అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ అవర్ హ్యాండ్ రెండు మళ్ళీ ఒకదాని పైన ఒకటి కావాలి అని అంటే వాళ్ళు ట్రావెల్ చేయాల్సిన టైం ఏంటి? 1 hour 5/11 minutes. 1 hour 5/11 minutes. మోడల్ 3 ఇది కాన్సెప్ట్. దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్